విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలను, కళాశాలలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం పిఠాపురం పట్టణం ఆర్ఆర్బీహెచ్ఆర్ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే వర్మ హాజరయ్యారు. ముందుగా పిఠాపురం మహారాజా విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే వర్మ, మహారాజా కుమారుడు రామరత్నారావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వర్మ పాల్గొని పలు సూచనలు, సలహాలు అందించారు. అనంతరం క్రీడా రంగంలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పిఠాపురం పట్టణ అధ్యక్షుడు బొజ్జా సతీష్, కౌన్సిలర్లు అల్లవరపు నగేష్, రాయుడు శ్రీనుబాబు, కోళ్ల బంగారుబాబు, నాయకులు పిల్లి చిన్న, కొండేపూడి ప్రకాశ్, కొరుప్రోలు శ్రీను, రావుల రమేష్, అడ్డూరి శ్రీను, పుణ్యమంతుల మూర్తి, పొన్నాడ గంగా భవానీ, గొడుగు సూరిబాబు పాల్గొన్నారు. మనకి జరిగిన యథార్థాలు చెప్పకుండా ఏదో చెప్పి పరిస్థితి వస్తుంది. ఈవేళ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ అన్ని పార్టీలు కలిస్తేనే కూటమి ప్రభుత్వం పెట్టిందే మెగా టీచర్స్ క్యాంప్. దీన్ని ఎందుకు ఇది వరకు ఎప్పుడు కూడా పేరెంట్స్ మీటింగ్ లేదు, ఇప్పుడు ఎందుకు పెట్టారు అంటే పిల్లలకి ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది. తల్లికి వందనం ఇచ్చింది 15,000 రూపాయలు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి చక్కటి స్కూల్ డ్రెస్ ఇచ్చారు. అన్నీ కూడా ప్రభుత్వం సపోర్ట్ చేస్తాం. సపోర్ట్ చేసినప్పుడు తల్లిదండ్రులు ఏంటంటే స్కూల్లో టీచరు ఒక 8 గంటల బాధ్యత తీసుకుంటారు. వాళ్ళు చెప్పిన ఏ విధంగా చెప్పారో ఆ చెప్పిన మన వాళ్ళు హోంవర్క్ చేస్తున్నారా లేదా, చెప్పిన అర్థమైందా లేదా అన్నది ఆలోచించాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులు, ముఖ్య పాత్ర తల్లిదండ్రులు. ఒకవేళ డల్గా ఉంటే స్టూడెంట్ మళ్ళీ హెడ్ మాస్టర్ గారికి వచ్చి మా వాడు మ్యాథ్స్లో డల్గా ఉన్నాడు, మరి రోజుగా 1 అవర్ 2 అవర్స్ మనకి ఎక్స్ట్రా వర్క్ చేయించండి అంటే కూడా చేయించడానికి సిద్ధంగా టీచర్లు అందరూ ఉన్నారు. అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు ఎంత కష్టపడి చదివిస్తున్నారు. మనకి ఈరోజు ఇంట్లో పరిస్థితులు ఏంటి, మనకి చదువు వల్ల ఉపయోగం ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన బాధ్యత పిల్లల మీద కూడా. ఇప్పుడు జేఈఈ కానీ, మరి నీట్ కానీ, ఇలా మీరు రేపు ఇంటర్మీడియట్ చదివాక పెద్ద చదువులకు వెళ్ళాలనుకున్నప్పుడు ప్రభుత్వం మీకు కోచింగ్ పెట్టి ఆ టెస్టులకు పంపే కార్యక్రమం కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఇన్ని రకాలుగా ఈరోజు కూటమి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి నాయకత్వంలో, మరి దానికి సంబంధించిన మంత్రి కాబట్టి చాలా ఎక్కువ శ్రద్ధ చదువుల మీద తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 15,000 మంది 16,000 మంది ఉపాధ్యాయులను కూడా